కేంద్రంలో పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు మీ పార్టీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా హ్మ్. ఆందోళన చేస్తున్నారు. అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు. సో, ఆ మాటలను ఎలా జూస్తారు? ఎందుకు ఆయన మాట్లాడి ఉంటారనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసినంత ద్రోహం అంబేద్కర్‌కి ఇంకెవరు చేయలేదని మోదీ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే మోడీ, అమిత్ షా వేరు వేరు గాదు. హ్మ్. మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ వేరు వేరు గాదు. హ్మ్. వీళ్ళంతా ఒకటే. మోహన్ భగవత్ వేరే అనుకుంటా. కొంచెం అట్లే తేడా ఉన్నట్టుంది. అట్లేం ఉండదు. ఆ! అట్లేం ఉండదు. హ్మ్. వీళ్ళంతా ఒకటే. హ్మ్. ఆయన తన అసహనంతోను, అట్లాగే లోపల అంతర్లీనంగా ఉన్న తేలిక భావంతోను మాట్లాడిన మాటలు. హ్మ్. అంబేద్కర్ పట్ల అతనికి మంచి అభిప్రాయం లేదు. హ్మ్. అసలు ఈ అంబేద్కర్ అనేవాడు ఎందుకున్నాడు అనే ఆలోచన అసలు అతనికి ఉందేమో. హ్మ్. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. హ్మ్. వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. ఆ! అట్లాగే భారతదేశ జెండాని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నాగ్‌పూర్‌లో ఒప్పుకోలేదు. హ్మ్. హ్మ్. ఆర్ఎస్ఎస్. ఎంత హేళనగా మాట్లాడాడు. మామూలుగా మన ఇంట్లో తిడుతుంటారే, ఊరికే అట్లా తిరిగే బదులు పోయి ఆ చేనులోకి పోతే కనీసం కదా అంత తేలిగ్గా మాట్లాడాడు. హ్మ్. అది హర్ట్ కాదు అసలకి అవమానకరంగా చూసే వాళ్ళకి. ఏంది ఇంత ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని. హ్మ్. దాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం. అంటే అంత తేలిక వాళ్ళకి ఎట్లాగో ఉంది. హ్మ్. అంటే ఈ దళితుల పట్ల లేక తక్కువ ఈ తక్కువ కులాలను బడి వాళ్ళు చెప్పే తక్కువ వాడు కూడా తక్కువ వాళ్ళకి ఆ లుక్ ఉందా? వీళ్ళేంది? హ్మ్. అసలు వీళ్ళేంది ఈడి దగ్గర రావడం? హ్మ్. అసలు రామాలయం ఓపెనింగు ఆమె రావడం ఏంటి? హ్మ్. నేనుగా చేయాల్సింది. హ్మ్. ఎవరు మీరు? గుళ్ళేకి పోకపోతే ఏముంది? గోవింద్ గారి గుళ్ళేకి రానీకపోతే ఏమైంది? హ్మ్. ఈయన అమెరికాకి పోకుండా పోతే పెద్ద గుష్షు గాని, హ్మ్. కానీ ఇక్కడ ఏమైందంటే ఇటువంటి భావజాలం వాళ్ళ దగ్గర ఉంటుంది హ్మ్. సహజంగానే. హ్మ్. వీళ్ళంతా అట్లుండాలి గదా! వాళ్ళు చెప్తారు గదా! మేము మనుధర్మంని నమ్ముతాం అని చెప్తున్నారు గదా! హ్మ్. దాంట్లో ఉన్నది ఇదే గదా! హ్మ్. అసలకి ఆహ్, అక్కడెక్కడ మన వేరే ప్రాంతంలో ఈజిప్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పట్లో బాబిలోనియా ఏరియాలో హమ్మురాబి ఉండేది. శిక్షణాస్పత్రి లాంటిది. హ్మ్. దాంట్లో వాళ్ళ యొక్క స్థితిని బట్టి గిక్షలు ఉంటాయి. హుహు. హుహు. ఈ దేశంలో మనుషుల ప్రకారం కులాన్ని బట్టి శిక్షలుంటాయి. హ్మ్. అంతే కదా! మన ధర్మం. కులాన్ని బట్టి నీ పొజిషన్ ఉంటాయి. హ్మ్. మరి దాన్ని కోరుకునే వానికి కనిపించదు ఆఖరికి. ఏంది అంతే. ఆహ్, మీరు గమనిస్తే బీజేపీ వచ్చిన తర్వాత ఈ మధ్యలోనే అంబేద్కర్ రాసాడా? డ్రాఫ్టింగ్ కమిటీ రాసింది గాని హ్మ్. అని ఒక ఆర్గ్యుమెంట్. హ్మ్. అప్పుడెప్పుడు మాలాంటి పిచ్చి బుర్రలకు తగలలే అది. హ్మ్. మేము అంబేద్కర్‌ని ఆరాధించాం కాబట్టి ఇది కరెక్ట్ అనుకున్నాం కాబట్టి మాకు వీళ్ళు ఎతికలు ఎరిగారు. హ్మ్. కనుక దాంట్లో నుంచి వాళ్ళ భావజాలం నుంచి వచ్చిన పదం అది. హ్మ్. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను హ్మ్. అమిత్ షా గారికి. హ్మ్. భారత రాజ్యాంగం మతాన్ని నిషేధించింది. హ్మ్. లేకుంటే భారత రాజ్యాంగం రాజకీయాలకు, మతానికి సంబంధం లేకుండా చేసింది. హ్మ్. ప్రభుత్వానికి, మతానికి సంబంధం లేదు. మరి ప్రభుత్వాధినేతలు ఎవరైనా గాని దాంట్లో మా వాళ్ళు కూడా ఉండొచ్చు గాక. హ్మ్. హ్మ్. ప్రభుత్వాధినేతలు మత సంబంధమైన వ్యవహారాలకెళ్తే హ్మ్. వాళ్ళని నువ్వు ఆపాలి గదా! అవును. చట్టబద్ధంగానే ఆపాలి గదా! సో, ప్రధానమంత్రి రామాలయం ఓపెనింగ్ చేయలేదు. ప్రధానమంత్రి పోయినా, నేను పోయినా, ఎవరు పోయినా శరణార్థిగా పోవచ్చు నేను. హ్మ్. కానీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పోయి హ్మ్. వానలు కురిపిస్తా అని హోమం చేస్తే హ్మ్. రాజ్యం వస్తుందని చెప్పి రాజశ్యామల యాగాలు చేస్తారు. బద్ధకాలు చేయాలి. అందులో ఏడబడితే చూస్తుంటారు. హ్మ్. హ్మ్. ఏమన్నా ఉందా? అర్థం ఉందా? హ్మ్. కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన ఒక వాళ్ళ యొక్క తక్కువ చూపుతో వచ్చిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఏం హ్మ్. ద్రోహం చేసింది? నాకు ఎప్పటికి చెప్పాలా? 2 సార్లు ఓడించిందంట. ఆహ్, మంత్రివర్గం నుంచి తీసేసిందంట. ఇప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు బెంగాల్ నుంచి పోటీ చేశారు. హ్మ్. బెంగాల్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన ఇద్దరు పోటీ చేశారు. హ్మ్. మరి బలాబలాల ప్రకారం ఓటు చేస్తారు. హ్మ్. ఓట్లో ఓడిపోయినాక ఆయన్ని తగ్గించలేదే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అతను ప్రమోట్ చేసుకొని అతను తీసుకెళ్ళి రాజ్యాంగ పరిషత్‌లో పంపించుకుంది గదా! హ్మ్. దానికి చైర్మన్ చేసింది గదా! హ్మ్. రికమెండేషన్స్ వస్తే యాక్సెప్ట్ చేసింది గదా! హ్మ్. కొన్ని రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయింది. హ్మ్. ఎందుకంటే ఆ రోజున నెహ్రూ గారే గదా అక్కడున్నది. హ్మ్. నెహ్రూ గారే గాదు కమిటీకి అంతా. కమిటీ. హ్మ్. కొంతమంది ఒప్పుకోలేదు. సరే స్వతహాగా అభిమానవంతుడైన వాడు, అసలకి పదవులంటే లెక్కలేనివాడు, అసలు కేవలం పీడిత ప్రజల కోసమే వాళ్ళ కోసమే పుట్టి పనిచేస్తున్నాం అనుకునే మహానుభావుడు బయటకొచ్చేసాడు. హ్మ్. 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 కానీ అతను బయటకొచ్చినా అని ఆయన చేసిన రాజ్యాంగాన్ని పక్కకేసిందా కాంగ్రెస్ పార్టీ? నో. రాజ్యాంగంలో ఏం చెప్పింటే అదే చేసిందిగా. ఒప్పుకున్న దాన్ని చేస్తా వచ్చింది. హ్మ్. భూములియ్యాల, భూములిచ్చింది. హ్మ్.
చదివించాలా, చదివిచ్చింది. రిజర్వేషన్స్. రిజర్వేషన్లు ఇచ్చింది. ఉద్యోగాలు. మీకేమైనా ఇబ్బంది వస్తే మేము చూసుకుంటామని చెప్పింది. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు దళితుల ఊచకోతలు జరిగితే ఉమ్, ఏమైనా మీ మీ యొక్క సవరణలన్నీ కూడా, మీ యొక్క చట్టాలన్నీ కూడా మీ స్వార్థం కోసమని ఆ రోజున కారం చేలో చంపితే, ఉమ్, దుర్మార్గంగా చంపితే ఉమ్, కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఉమ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తెచ్చింది. ఉమ్, నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా స్ట్రెంత్ అంతా పీక్ పక్క పడేసావు ఉమ్, మిస్యూజ్ అవుతుందనే పేరు మీద. ఉమ్, మిస్యూజ్ కాందేంది? ఉమ్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అదాని గారిని తీసుకొని అనేక దేశాలకు పోయి ఒప్పందాలు చేసుకొని వస్తుంటాడు. ఉమ్, దాన్ని యూజ్ అందామా, మిస్యూజ్ అందామా? ఉమ్, కనుక అరిచేదానికి ఏముంది, అరిచే బ్యాచ్ అరుస్తూ ఉంటుంది. ఉమ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని, ఆమోదించిన ఆ రాజ్యాంగాన్ని అదే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఉమ్. ఇప్పుడు ఈవెన్ అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నది కూడా ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని చేసింది ఆ రాజ్యాంగమే. రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న పార్లమెంట్లో నిలబడి మాట్లాడే మాటలే. అన్నీ అవే. ఎవరైనా సరే ఇప్పుడు రాష్ట్ర బహిష్కరణ విధించబడ్డ ఒక మనిషి ఉమ్, అసలుకి మీరు మా దేశానికి రాకూడదు మీరు అని చెప్పబడిన ఒక ప్రధానమంత్రి అమెరికా. అట్లాగే వాళ్ళ కేసు విచారించే జడ్జిలు భయమైపోయినా, లేక ఇంకోరు జైల్లో ఉన్నా అడగడానికి కూడా వీలు కాని పరిస్థితి. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగబద్ధమైన ప్రధానమంత్రి పదవిలో, ఈయన హోంమంత్రి పదవిలో ఉన్నారంటే ఉమ్, కేవలం రాజ్యాంగమే. ఆ రోజున్న బలంతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీనే పరిపాలిస్తుంది, కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా ఎన్నికలు జరుగుతాయి, ఎక్కువ ప్రజల అభిమానం పొందినవాడు ప్రధానమంత్రి అవుతాడని రాసుకుంటే వద్దనే వాడు ఆ రోజున. అంతే కదా సార్, ఎదురు చెప్పేవాళ్ళు లేదు కదా, లోక్సభ రాజ్యసభ అన్ని ఆ రోజుల్లో అంతే కదా, దేశం 70s వరకు అంతే కదా. దేశం ఒప్పుకోలేదు కదా. ఉమ్, మరి రాసుకోనింటే ఉమ్, రాసుకోలేదే. ఉమ్, అట్లా రాసుకోకపోవడమే అసలు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అనుకున్న భావజాలం గొప్పతనం. ఉమ్, 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 ఉమ్. కొన్ని విషయాల్లో తేడా రావచ్చు కాక, ఓకే. ఎవరైనా అసలుకి మమతా బెనర్జీ దగ్గర నుంచి, శరద్ పవార్ నుంచి కిందికి రాష్ట్రం వరకు కూడా ఉమ్, ఈ మౌలిక సూత్రాల్లోనే పనిచేస్తూ ఉంటారు. ఉమ్, దానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఆ పక్క వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్. ఇది షురు ఇది.